ఓం నమ శివాయ. హర హర శంభో శంకర. జయ శ్రీరామ్. జయ శ్రీ ఆంజనేయ. ఓం నమో నారాయణ. 5వ వీడియో పంపుతున్నాను. ఎన్ఎల్ఆర్ ఛానల్ చూసి దేవుడి యొక్క భక్తులందరికీ నమస్కారం. ముక్కోటి దేవతలు అందరూ ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నాకు చిన్నప్పుడు 10 సంవత్సరాల నుండి చిన్న వయసులో 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు భగవంతుడి మీద ఒక నమ్మకం ఉండేది. ఆ నమ్మకమే నాకు కలగడానికి కారణం ఏంటంటే, నేను చిన్నతనంలో 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండేది. చాలా మహిమ కలిగిన టెంపుల్ అది. ఆంజనేయ స్వామి టెంపుల్లో పెద్ద గుడి గంట ఒకటి పెద్దది తగిలించి ఉండేది. ఆ గుడి గంటను ఎవరో దొంగతనం చేసినారు. ఆ గుడి గంట ఎవరు దొంగలు తీసుకొని పోవడం జరిగింది. ఆ తర్వాత ఆ గుడి గంట గురించి పోలీస్ కంప్లైంట్ కానీ ఎటువంటిది ఇవ్వలేదు. ఎందుకంటే ఆంజనేయ స్వామి చాలా మహిమగల దేవుడు అని మా ఊరి పెద్దలు చెప్పడం. 3 రోజులు తర్వాత ఆ గుడిగంటని దొంగతనం జరిగిన వ్యక్తికి జ్వరము, వాంతులు, లూజ్ మోషన్స్ రావడము జరిగింది. ఆ 3వ రోజు దొంగతనం చేసిన వ్యక్తి ఆంజనేయ స్వామి టెంపుల్ గుడిగంటను తీసుకొచ్చి గుడి ముందు పెట్టి పోవడం జరిగింది. దొంగతనం చేసిన వ్యక్తి బయటపడ్డాడు. నాకు చిన్నతనం నుండి దేవుడి మీద ఒక నమ్మకం ఏర్పడింది. అప్పటి నుండి నాకు ఏం చెడు జరిగినా అంతా భగవంతుడే చూసుకుంటాడు ఒక నమ్మకం. నేను పుట్టిన జన్మ నక్షత్రం ఏమో నాకు తెలియదు, కానీ అదైతే నాకు భగవంతుడి యొక్క ఆ నమ్మకము నాకు బాగా ఏర్పడింది. నాకు చెడు ఎవరైనా చేస్తే అంతా భగవంతుడే చూసుకుంటాడు అనుకునేవాడిని. నాకు ఇప్పటి వరకు 50 సంవత్సరాల నుండి చెడు చేసిన వారు ఒక 100 మంది దాకా ఉన్నారు. నాకు ఎక్కువ చెడు చేసిన వాళ్ళు 5-6 ఫ్యామిలీలు అడ్రస్ లేకుండానే పోవడం జరిగింది. నేను చెడు చేసినప్పుడు కూడా నేను చెడు చేసినప్పుడు కూడా నాకు చాలా ఇబ్బందులు పడ్డాను. నేను ఇప్పుడు దాకా బయటపడలేదు. కొత్తగా 2025 సంవత్సరం హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ గురించి జిఎల్ఆర్ ఓపెన్ ప్లాట్ అని కొత్తగా ఛానల్ ఓపెన్ చేసిన తక్షణమే ఓం నమ శివాయ పరమశివుడు నాకు స్వప్నంలోకి రావడము, దేవుడి కార్యక్రమం గురించి, టెంపుల్లో పూజలు చేసే కార్యక్రమాల గురించి, అన్నదాతలకి బిడ్డలకి హెల్పింగ్ చేసే కార్యక్రమాల గురించి పరమశివుడు ఓం నమ శివాయ కల్లోకి రావటము, నాకు భక్తి గురించి బోధించడము జరిగింది. ఆ తర్వాత పరమశివుడు నేత్రాలు నాకు కనపడటం జరిగింది. అప్పుడే నాకు అర్థమైపోయింది. నాకు మెలకు రావటం. ఆ తర్వాత ఎన్ఎల్ఆర్ ఛానల్ ఓపెన్ చేయడం జరిగింది. ఎన్ఎల్ఆర్ ఛానల్ ఓపెన్ చేసిన పూర్తిగా చూడండి. దైవ కార్యక్రమం చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతాది దైవ కార్యం గురించి 6వ వీడియో పంపుతున్నాను. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్. జై ఆంజనేయ. భక్తులందరికీ
భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు.